మోస్ట్ స్ట్రెస్ఫుల్ డ్రైవ్ కార్ కొన్నప్పటి నుంచి. నాదే తప్పు. చాలా టెన్షన్ పడాల్సి వచ్చింది. దేవుడు కరుణించాడు కానీ పూజారి పులిహార ఇవ్వలేదు అన్నట్టు ఛార్జింగ్ స్టేషన్ దొరికింది కానీ డీజిల్ కార్ అడ్డుగా ఉంది అక్కడ. ఇప్పుడే తీసారు అతను. సో కియా షోరూమ్ లో ఛార్జింగ్ పెట్టుకుంటున్నాం అనమాట మనం. వెరీ గుడ్. ఫైనలీ కియా షోరూమ్ ఖమ్మంలో ఛార్జింగ్ పెట్టుకుంటున్నాం అనమాట. పొద్దున అనుకున్నాను ఏదో అడ్వెంచర్ అయ్యేలాగే ఉంది అని, యాజ్ ఇట్ ఈజ్ అదే అయింది. కానీ కంపారిటివ్లీ ఇంకా స్ట్రెస్ఫుల్ గానే అయింది అనమాట. నాదే తప్పు. పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకుని ఎన్ని ఛార్జర్లు ఉన్నాయి ఖమ్మం దగ్గరలో, ఎక్కడికి వెళ్తాము ఏంటి అన్నది ముందే ప్లాన్ చేసుకోవాల్సింది. కొద్దిగా టైం లేకుండా అనమాట. అందు గురించి అసలు చూసుకోలేదు. కియాలో ఉంటుంది అని జస్ట్ మాట్లాడుతూ ఉన్నాను. కియాలోనో మారుతిలోనో ఉంటాయి, ఇబ్బంది లేదు అని చెప్పేసి అనుకుంటూ నేను ఖమ్మం వరకు చూద్దాం అని చెప్పేసి వచ్చేసాను అనమాట. దగ్గరకు వచ్చేసరికి ఆల్మోస్ట్ 5%కో 4%కో వచ్చేసింది అనుకుంటా. రికార్డ్ చేయడం మర్చిపోయాను నేను. ఈవీ ఛార్జర్ దొరికిందన్న ఆనందంలో. సో ఐ హోప్ దేర్ ఆర్ నో హికప్స్ ఎనీమోర్. మనం వచ్చేటప్పుడు మైలేజ్ ఎక్కువ డ్రాప్ అయ్యింది అంటే వెళ్ళేటప్పుడు ఐ థింక్ వీ విల్ కాంపెన్సేట్ ఫర్ ఇట్. ఆప్టిమిస్టిక్ థింకింగ్ అంటారు. సో చూద్దాం ఇంటికి వెళ్ళేసరికి ఈ రోజు రివ్యూ ఎలా ఉంది ఏంటి అన్నది చూద్దాం. ఛార్జింగ్ అయింది. 80% ఛార్జింగ్ పెట్టుకున్నాం అనమాట. అంటే ఒక 75% దగ్గర ఒక 45 మినిట్స్లో 46 మినిట్స్లో మనం ఛార్జింగ్ పెట్టుకున్నాం అనమాట. ఇక్కడ నుంచి ఇంటికి వెళ్ళిపోతాం. 80% ఛార్జింగ్ ఉంది. 100% ఇంటికి వెళ్ళిపోవాలి. రిటర్న్ జర్నీ ఆల్మోస్ట్ మోర్ దెన్ హాఫ్ రిటర్న్ జర్నీ కంప్లీట్ అయిపోయింది. అస్సలు రిటర్న్ జర్నీలో మైలేజ్ తీసేసింది అనమాట. సేమ్ పొద్దు డ్రైవ్ చేసినట్టే ఇప్పుడు కూడా రిటర్న్ జర్నీలో డ్రైవ్ చేస్తున్నాను. బట్ ఎఫిషియన్సీ ఫిగర్స్ మాత్రం సూపర్. ఎందుకంటే 6.9 km/kWh చూపిస్తుంది. పొద్దున 5.2, 5.3 చూపించింది అనమాట. సో ఓన్లీ కంక్లూషన్ దట్ ఐ హ్యావ్ రైట్ నౌ ఇస్ మనం పొద్దున అప్ హిల్ ఎక్కే ఎల్లుండి ఉండాలి. అందు గురించి చాలా ఫాస్ట్ గా బ్యాటరీ డ్రైన్ అయిపోయింది. లేకపోతే అసలు నేను ఎప్పుడు ఇంత డ్రైన్ అన్నది చూడలేదు. పొద్దున మనకి ఏదైతే 60% ఛార్జింగ్ పట్టిందో సేమ్ అదే డిస్టెన్స్ రిటర్న్ జర్నీలో ఆల్మోస్ట్ 45లో మనం ఇంటికి రీచ్ అయిపోతాము అనుకుంటున్నాను. అంటే ఇట్స్ లైక్ 15-20% డిఫరెన్స్. ఈవీస్ లీస్ట్ మైలేజ్ ఇచ్చే ప్లేస్ ఏంటంటే ఎక్స్ప్రెస్ వేస్ అనమాట. ఎక్స్ప్రెస్ వేలోనే 6.9 km/kWh వస్తుంది. అంటే మనం 100% డౌన్ హిల్ వచ్చాము కాబట్టి ఇది బాగా మైలేజ్ చూపిస్తోంది. పర్సంటేజ్ డ్రాప్ అసలు లేదు. చాలా చాలా తక్కువ ఉందన్నమాట. పొద్దునతో కంపేర్ చేసుకుంటే ఆల్మోస్ట్ హాఫ్ ఉందేమో అనిపిస్తుంది నాకు. పొద్దున అసలు చాలా చాలా స్పీడ్గా డ్రైన్ అయిపోయింది బ్యాటరీ. అసలు పొద్దున చాలా టెన్షన్ అయిపోయింది. ఇప్పుడు మాత్రం ఐ థింక్ వీఆర్ కాంపెన్సేటింగ్ ఫర్ ఇట్. అంతే. ఏదైనా సరే మనకు వచ్చే రేంజ్ వస్తుంది. అప్ హిల్ ఎక్కినప్పుడు తక్కువ వస్తుంది, డౌన్ హిల్ వచ్చేసరికి అది కాంపెన్సేట్ అవుతుంది అనమాట. ట్రిప్ ఎండ్ అయ్యేసరికి కలుద్దాం ఒకసారి. ఫైనలీ ఇంటికి వచ్చేస్తాము. 210 కిలోమీటర్స్ రిటర్న్ జర్నీ. ఎఫిషియన్సీ ఫిగర్ చూడండి, అసలు టూ గుడ్ కదా. మనకి వెళ్ళేటప్పుడు 5 కూడా రాలేదు. వెళ్ళేటప్పుడు మనకి 60% ఛార్జింగ్ యూజ్ అయితే వచ్చేటప్పుడు జస్ట్ 40% ఛార్జింగ్ తోటి వచ్చాము. అంటే 20% ఛార్జింగ్ డిఫరెన్స్ ఉంది. అందుకు కదా మనం పొద్దున అంత స్ట్రెస్ అవ్వడానికి రీజన్ అది. అండ్ ఓవరాల్గా ఈరోజు ట్రావెల్ చేసింది 434 కిలోమీటర్స్. పొద్దున వెళ్తున్నప్పుడు 5.2, 5.1 km/kWh చూపించింది అనమాట. ఇప్పుడు చూడండి మన రిటర్న్ జర్నీ వల్ల యావరేజ్ అయ్యి 6 km/kWh వచ్చిందంటే ఈవీస్ కొంచెం ప్లానింగ్ చేసుకుని వాడే వాళ్ళకి మాత్రమే ఫీజిబుల్ అవుతుందేమో. ఏమంటారు? ఓకే దెన్, గుడ్ నైట్, బాయ్ బాయ్.